మంచిర్యాల జిల్లా మందమరి మండలం దుబ్బపల్లి గ్రామం మిట్టపల్లి లక్ష్మీనారాయణ శాస్త్రి అర్చకులు మాట్లాడుతూ ముందుగా భక్తులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తన వ్యవసాయ భూమిలో గత 13 సంవత్సరాల క్రితం స్వంత నిధులతో ఆంజనేయ స్వామి గుడి నిర్మించి అదే గుడిలో అర్చకుడిగా సేవలు అందిస్తున్నారు. ప్రతి మంగళ శనివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలను మొక్కిన మొక్కులు తీరుస్తాడని భక్తుల నమ్మకం. ప్రతి పౌర్ణమి రోజున ఉచితంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు సేవాభావంతో ముందుకొచ్చి ఆలయానికి తమకు తోచిన సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జన సందేహానికి మా నూతన సంవత్సరాలు వాళ్ళందరూ చల్లగా ఉండాలి. మళ్ళీ ఎప్పటికీ మా గుడిలకు వచ్చి భక్తి దర్శించుకొని మమ్మల గుడిని డెవలప్ చేస్తూ వాళ్ళందరికీ క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మందారం మండలం ఈ గ్రామ పంచాయతీ సారంగపల్లి పక్కన ఈ దుబ్బపల్లి. ఇక్కడ మనకు దరిదాపు 13 సంవత్సరాలు ఈ అది ఆంజనేయ స్వామి టెంపుల్ జరిగింది. అయితే మొన్న రమాసహిత సత్యనారాయణ స్వామి అంటే 25/2/2025లో ప్రతిష్టాపన జరిగింది. అయితే దానికి వచ్చే భక్తులు కూడా చాలా మటుకు వాళ్ళ కోరికలు అటువంటి నెరవేర్చి అలా అనుకున్న పనులు నెరవేర్చుకున్న తర్వాత మాకు మంగళవారం శనివారం భక్తులు కొంచెం వస్తూ అంటారు. వాళ్ళు ఇచ్చిన కొంత కానుకలు కానీ అవి కూడగొట్టి మళ్ళీ మేము కూడా కొంత కష్టపడ్డా అని ఆ టెంపుల్ను అభివృద్ధిలోకి తీసుకుంటున్నాం. సంవత్సరాల శుభాకాంక్షలు మీ అందరికీ మీడియా వాళ్ళకి, మా భక్తులందరికీ కూడా ఈ జరిగిన సంవత్సరం మళ్ళీ జరగబోయే సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ఊరు వచ్చేసి సారంగపల్లి గ్రామ పంచాయతీ, మనకి ఇది విలేజ్ దుబ్బపల్లి. నా పేరు వచ్చేసి మిట్టపల్లి సత్యనారాయణ శాస్త్రి. ఇది నేను ఇప్పుడు 13 సంవత్సరాల ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టి స్థాపించినాం. ఈ మధ్యలో మన ఫిబ్రవరి 2025/2/2025లో ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి గుడి ప్రతిష్టాపన చేసడం జరిగింది. మా కష్టార్థంతో ఆ టెంపుల్ కట్టుకున్నాం. ఇప్పుడు వరకైతే అందరికీ జనాలకు కూడా చాలా అనుకున్న పనులు కొంచెం నెరవేరుస్తూ వాళ్ళు వస్తూ మాకు సహకరిస్తున్నారు. సంతానకులు కానీ ఏమైనా ఉద్యోగ ప్రాప్తులు కానీ మొక్కులు కొంత ఇచ్చిన అమౌంట్ మా అమౌంట్ని కలిపి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసుకుంటూ జరిగింది. ఇప్పుడు వరకు అయితే మాకు మంచిగానే అనుకూలంగా జరుగుతుంది. ఇక